విమలం చెప్పి ప్రసాదరావుకి చెప్పి వెళ్ళావా? ఓకే ఓకే. పేరు విమల ప్రసాదరావు అట. రైట్. అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం. మీతో ఈరోజు నేను పంచుకోవటం నాకు ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం నా బాధని మీతో ఈరోజు పంచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు, మా అమ్మ జయంతి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య మా మదరు June 1 చనిపోయారు. అంటే జాలాది గారి మిస్సెస్, మీకు జాలాది గారి అమ్మాయిని నేను అన్న విషయం మీకు చెప్పాను ఛానల్లో. అమ్మ రీసెంట్ 6 months బ్యాక్ June 1 మదర్ చనిపోయారు. మేము ఎప్పుడూ కూడా సంక్రాంతి అని అంటే మాకు ఒక చాలా పెద్ద పండుగ. క్రిస్మస్, న్యూ ఇయర్ దగ్గర నుంచి మేము మొదలు పెట్టుకుంటూ చూస్తే December 1 అమ్మకి జాబ్ వచ్చిన రోజు, December 28 నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ డే. అట్ ద సేమ్ టైం మాకు సంక్రాంతి వరకు పెద్ద పండుగలు అనమాట. మాకు మా అమ్మ పుట్టినరోజు January 15. మేమందరం కూడా అన్నయ్య, అక్కలు, మా చెల్లి, మేమందరం ఎంతో సంతోషంగా అమ్మ నాన్నలతో సెలబ్రేట్ చేసుకున్నాము. మా జీవితాల్లో ఫస్ట్ టైం అమ్మ నాన్న లేకుండా మేము ఈ సంక్రాంతి అనేది మా జీవితంలో రావటం ఫస్ట్ టైం. క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ కూడా ఇప్పటి వరకు నాన్నగారు 2011లో నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మేమంతా ఉన్నాం. అమ్మ కూడా చనిపోయారు. వాళ్ళది ఎంత ఏజ్ అయినా మనం ఇంకా పసిపిల్లలుగానే ఉంటాం. తల్లి మరణం అనేది ఎలా ఉంటుందో అది మాకు తెలుసు. ఎందుకంటే మా 5 పిల్లలకు కూడా అమ్మ నాన్న వాళ్ళే మాకు ప్రపంచం. అమ్మ నవమాసాలు మోసి తను బ్రతుకుతుందో చనిపోతుందో తెలియక పురిటి నెప్పల పునర్జన్మతో జన్మనిచ్చిన అమ్మంటే మాకు ప్రాణం. చిటికిన వేలు పట్టుకొని సమాజంలోకి నడిపించిన నాన్నంటే ఇంకా ఎంతో ప్రాణం. ఎందుకంటే నాన్న ఒక పాట రాశారు అత్తగారి పట్నంలో. దీపం ఎలా వెలిగేది ప్రమద లేనిది, పాపలెలా బ్రతికేది నాన్న లేనిది, ఆకలెలా తీరేది అమ్మ లేనిది అని. నిజమే, జీవితం తెలియాలంటే నాన్న కావాలి, కడుపు నిండాలి అని అంటే అమ్మ కావాలి. ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అంటూ మనకు ఒక రోల్ మోడల్గా ఉండి మనం నడిపించేది అమ్మ. సో మా అమ్మ జయంతి ఈరోజు. ఈ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుందామని చెప్దాం ఈ ఛానల్లో మళ్ళీ రావటం జరిగింది. అయితే మా అమ్మ కోసం నేను ఒక కవిత రాశాను, నా అక్షరాల సాక్షిగా అని. ఒకప్పుడు డిఎన్ఆర్ కాలేజీలో, గుడివాడ డిఎన్ఆర్ కాలేజీకి ఒక రైటర్గా నన్ను ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు మా మదర్ కూడా రావటం జరిగింది. మన్నయ్య, వదిన, మా మదర్. మా అమ్మని ఎదురుగా కూర్చోపెట్టుకొని నేను ఈ కవిత చెప్పటం జరిగింది. కేవలం మా అమ్మ కోసం, ఆ అమ్మ కోసం నేను రాసిన ఈ కవితని ఒకసారి మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. అది నా అక్షరాల సాక్షిగా. బ్రతుకు పేజీల మధుర స్మృతి శృతి తప్పిపోయాక, బ్రతుకు పేజీల మధుర స్మృతి శృతి తప్పిపోయాక, జీవిత బంధం హిమబిందువై రూపవిహీనమయ్యాక, అలసిన మనస్సు అమ్మ కోసం ఆశపడుతుంది.
అలసిన మనస్సు అమ్మ కోసం ఆశపడుతుంది. ఈ గాయమైన గుండెని అమ్మ ఒడిలో పదిలపరిచి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే జీవిత అర్థం వెతుకుతుంటే గతం వైపు పరిగెత్తింది నా జ్ఞాపకం. అమ్మ వయసు శరీరాన్ని చీడపురుగులా తినేస్తున్నా, తన మనసు ముడతలు పడుతున్నా, తన కంఠ నరాలని స్వరాల వెంట పరిగెత్తిస్తూ అలసిపోయి ఆప్యాయంగా హత్తుకున్న మా అమ్మ చేతుల వెచ్చని స్పర్శ పారేసుకున్న బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చి ఒక్కసారి మళ్ళీ నాకు పాకాలనిపిస్తుంది. అమ్మ నన్ను ఎత్తుకొని జో కొడుతూ, జో 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 అని జోలపాట జో కొడుతూ, తన కంఠ నరాలని స్వరాల వెంట పరిగెత్తిస్తూ అలసిపోయి ఆప్యాయంగా హత్తుకున్న మా అమ్మ చేతుల వెచ్చని స్పర్శ పారేసుకున్న బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చి మళ్ళీ ఒక్కసారి పాకాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ ఒరిగిన ఎముకలపై నన్ను ఊరేగించింది. చాలామందికి తెలుసు, మనం ఏడుస్తూ ఉంటే పసిబిడ్డలుగా ఉన్నప్పుడు అమ్మ సంకన ఎత్తుకుంటేనే మనం ఆపుతాం. ఆ ఎత్తుకునే పని చేసేది, ఆ ఎత్తుకునే అన్ని పనులు చేసుకుంటూ మనకి తినిపించుకుంటూ మనల్ని జో కొడుతూ ఇదవుతుంది. అందుకే అమ్మ ఒరిగిన ఎముకలపై నన్ను ఊరేగించింది. అమ్మ హత్తుకుంటే ఆకాశం నాలో ఇమిడినట్టుగా ఉంది. అమ్మ హత్తుకుంటే ఆకాశం నాలో ఇమిడినట్టుగా ఉంది. కానీ అమ్మ కనుల కొనలలో ఎన్ని కన్నీటి ప్రవాహాలు! అవి నాకు కనిపించకూడదని తన పమిట చెంగున అదిమి పెట్టినా, ఆమె మాటల మధ్య మౌనాంధకారము నుండి జాలువారిన కన్నీటి చుక్క ఊహించిన ఉప్పెనై నా గుండెను ముంచుతుంది. నాలో రక్త ప్రవాహ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. అమ్మ ఎక్కడా చెయ్య చాపి బ్రతకకుండా, ఎత్తిన తల దించకుండా మా చేతిని కూడా పైనే నిలిపిన అమ్మ, నీ మాతృత్వానికి నా జోహార్లు. అందుకే నీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నా. నువ్వు కార్చిన కన్నీటి సాక్షిగా, నాలో ఎగిసపడుతున్న ఎర్ర ఉప్పిన సాక్షిగా, ఆ కన్నీటి చుక్కే విచ్ఛిన్నమై విశృంఖలమై విశ్వఖడ్గమై నైతిక విలువలు నాశనం చేస్తున్న నరకంఠాలను తెగ నరుకుతుందని నా ఆది గురువైన మా అమ్మ సాక్షిగా, ఆ అనే అక్షరాన్ని నేర్పిన మా అమ్మ సాక్షిగా మా అమ్మకి ఒక నమ్మకాన్ని ఇస్తున్నా. ఈ కవితని నేను మా అమ్మ కోసం నేను రాసుకున్నాను. మా అమ్మ జ్ఞాపకంగా నేను రాసుకున్న ఈ కవితని మీ ముందు ఉంచుతున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్సులు తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. నమస్తే.